వచ్చిన గారికి వందనాలు, అమ్మవారికి వందనాలు, కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ప్రేయర్ చేసుకున్నాను. ఫస్ట్ పరిశుద్ధుడా ప్రేమల తండ్రి, చిమ్మలేస్తానమైన దీవానికి వందనాలు ప్రభా. ఆయన ఇంత మంచి ప్రభా అవకాశం నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఏం మాట్లాడుతున్నాను ప్రభా అందరికీ అర్థమే ప్రభా. వారు గుర్తుపెట్టుకున్నాను, నాకు సహాయం దయచేయండి ప్రభా. నేను చక్కగా మాట్లాడేలాగా ప్రభా, నా మాట వాళ్ళకి అర్థమయ్యేలా మీరు సహాయం దయచేస్తారు. మంచి ఏ సార్ పరిశుద్ధంగా నేను మొదలుపెట్టుకుంటున్నాను. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 134:3 చదవండి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సీయోనులో నుండి ఆశీర్వదించునుగాక. అంటే ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు కావాలా వద్దా? నాకైతే కావాలి, మీకు కావాలా? ప్రతి ఒక్కరు ఆశీర్వాదాలు కావాలి అని అనుకుంటారు. మరి ఏం చేస్తే ఆశీర్వాదాలు వస్తాయి? ఓన్లీ సండే ఒకరోజు వచ్చి ప్రేయర్ చేసుకుంటే వస్తాయా? పాటలు పాడితే వస్తాయా? రావు. మరి ఆశీర్వాదాలు కావాలంటే, దేవుని ఆశీర్వాదాలు కావాలంటే ఏం చేయాలి? చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త, యోహాను పత్రిక 15వ అధ్యాయం 4-5. యోహాను, నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేనును నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని తనంతట తానే ఎలాగో ఫలించుదో, అలాగే నా యందు నిలిచి ఉంటే గాని మీరును ఫలించుతారు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఇక్కడ వాక్యంలో ఏం చెప్తుంది? మనం ఎప్పుడైతే దేవునితో ఉంటామో, దేవునిలో కలిసి ఉంటామో, మనం ఎప్పుడైతే దేవునిలో ఉంటామో, మరి ఆయన మాట విని ఆయనతో అంటుకట్టుకొని జీవిస్తాము, అప్పుడు దేవుడు బహుగా ఫలిస్తాడు, ఫలింపజేస్తాడు. దేవుని ఆశీర్వాదాలు కావాలంటే ఫస్ట్ మొదటిగా ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ఫస్ట్ పాయింట్, ఆయన మాట వినాలి. ఆయన ఏమంటున్నాడు? నాతో కలిసి ఉండండి, నా యందు మీరు నిలిచి ఉండండి అని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా ఆయనలో నిలిచి ఆయన మాట ఎప్పుడైతే వింటామో అప్పుడు మనకు ఆయన ఆశీర్వాదాలు వస్తాయి. అందుకే ఎప్పుడైనా ఫస్ట్ దేవుని మాట మనం వినాలి, గ్రహించాలి. రెండవదిగా కష్టపడి పని చేయాలి. పాయింట్, ఆదికాండము 26:12. ఇస్సాకు ఆ దేశం మందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలింపు పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఇక్కడ అబ్రహాం కుమారుడైన ఇస్సాకు చాలా, వాళ్ళకి ధనం ఉంది, పని వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇస్సాకు ఏం చేస్తాడు? విత్తనం వేసి ఫలాన్ని పొందుకుంటాడు. అయితే ఇప్పుడు మనం ఏంటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇంట్లో ప్రతిరోజు మమ్మీ వంట చేస్తూనే ఉంటుంది, లేకపోతే బయట నుంచి తెచ్చుకొని తింటూనే ఉంటుంది. కానీ ఒక్కరోజు మన కష్టంతో మనం పని చేసుకొని తింటే సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. అట్లా ఇస్సాకు కూడా విత్తనము వేసి ఫలము పొందుకునేవాడు. మరి మనకు ఒక సాంగ్ తెలుసు సండే స్కూల్లో, విత్తనాలు విత్తేవాడు. అందులో లాస్ట్ ఏముంటుంది? 30 60 100 ఫలిస్తుంది అని ఉంటుంది. మరి ఇక్కడ ఈ వాక్యం ఒకసారి మళ్ళీ చదవండి. ఇక్కడ స్టెప్ బై స్టెప్ కాదు, డైరెక్ట్ 100 ఫలం పొందు. అలా మనం కూడా కష్టపడి దేవుని పని చేస్తే మనం కూడా దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం. మొదటిగా ఏముంది? దేవుని మాట వినాలి.
రెండవదిగా కష్టపడి పని చేయాలి. ఇప్పుడు థర్డ్ పాయింట్, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెడితే దేవుని ఆశీర్వాదం వస్తుంది. అది ఎలా? ఆదికాండం 32వ అధ్యాయంలో ఉంటుంది. ఈ అధ్యాయం మొత్తం చదివితే మనకు అర్థం అవుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇందులో యాకోబు స్టోరీ. యాకోబు ముందుగా మోసగాడే పారిపోతాడు. తర్వాత తప్పు ఒప్పుకొని తెలుసుకొని తన అన్న సహోదరుడైన ఏశావు దగ్గరికి వచ్చేద్దామని అనుకుంటాడు. కానీ అతనికి భయం. ఎందుకు భయం? ఎందుకంటే మోసం చేశాడు కాబట్టి. ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు ఇద్దరు సిస్టర్స్ ఉంటారు. సిస్టర్స్లో అక్కకి చాలా ఇష్టమైన ఒక ఆర్నమెంట్, అది చెల్లి తీసుకొని ఏదో ఒకటి చేస్తుంది. చేసినప్పుడు చెల్లె కోపం, అక్క కోపం వస్తుందా రాదా? వస్తుంది. అప్పుడు చెల్లె భయపడుతుందా? అక్క దగ్గరికి వెళ్ళడానికి భయపడుతుంది, కంపల్సరీ భయపడుతుంది. ఎందుకు? అమ్మో నేను తీసేసుకున్నా కదా, వెళ్తే నన్ను కొడుతుందేమో, తిడుతుందేమో, సో నేను వెళ్ళను. మమ్మీకి చెప్పి ఏదో ఒకటి చెప్పిస్తాను, డాడీకి చెప్పి చూపిస్తాను అంటే తను డైరెక్ట్గా వెళ్ళకుండా వేరే వాళ్ళతో అట్లా పంపిస్తాను. అలాగే ఇక్కడ యాకోబు కూడా ఏం చేశాడు? ఫస్ట్ వాళ్ళ పని వాళ్ళని, పిల్లల్ని అందరినీ పంపిస్తాడు. పంపించిన తర్వాత తనకి ఇంకా భయం వేస్తూనే ఉంటాడు. అసలు భయపడ్డా లేదా అనే క్వశ్చన్కి అధ్యాయం చెప్తాను, వచ్చిన చదవండి ఒకసారి. 32వ అధ్యాయము 6th and 7th చదవండి. తిరిగి వచ్చి, నేను నీ సహోదరుడైన ఏశావు వద్దకు వెళ్ళుకుని, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి. భయపడ్డాడా? వాక్యంలో కూడా ఉంది, యాకోబు భయపడ్డాడు. అయితే ఏం చేశాడు అంటే, ఇప్పుడు ఆ సిస్టర్స్లో భయపడ్డాడు, వేరే వాళ్ళతో పంపించాడు, అది అయిపోయింది. మళ్ళీ ఇంకా భయం వేస్తే, గిఫ్ట్స్ ఇస్తే అక్క ఏం చేస్తుంది? కొంచెం కూల్ అవుతుంది అనేసి అనుకుంటుందా అనుకోదా? అట్లనే యాకోబు కూడా ఏశావుకి కానుకలు ఇస్తాడు. ఏమి ఇస్తాడు చూడు. 32వ అధ్యాయము 13, 14, 15లో ఉంటుంది. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించడానికి తన అన్నయ్య ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 పిల్లలను, 20 మేకపోతులను, 2 మందల గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆపోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందమందరూ వేరు వేరుగా తన దాసు చేతికి అప్పగించి, మీరు మందమందరకు నడుమ ఎడమ నుంచి నాకంటే ముందుగా సాగిపోండి తన దాసులతో చెప్పారు. ఇక్కడ ఏముంది? కానుకలు ఇచ్చాడా? తను సంపాదించిన దాంట్లో మొత్తం ఆల్మోస్ట్ తనకి ఎవరికి? ఏశావు. అయినప్పటికీ కూడా ఆయనకి ఇంకా భయం వేస్తూనే ఉంటుంది. ఎందుకు? మోసం చేశాడు కదా, భయం అయితేనే ఉంటుంది. అయితే ఏం చేస్తాడంటే, యాకోబు అనే రేవు దగ్గర ఆయన దేవుడితో ముఖాముఖిగా ప్రార్థన చేస్తూ మాట్లాడుతూనే ఉంటాడు. అంటే దేవా, మీరు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను మిమ్మల్ని విడిచిపెట్టాను. అందుకు ఆయన ప్రే చేస్తూనే ఉంటాడు. అప్పుడు దేవుడు అతనికి ఆశీర్వదిస్తాడు. ఆయన యాకోబు నుంచి ఇశ్రాయేలుగా మారి తప్పు ఒప్పుకొని విడిచిపెట్టేసి తర్వాత తన అన్న ఏశావు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి క్షమాపణ అడుగుతాడు. ఇక్కడ దేవుడికి ప్రార్థన చేస్తే, మన తప్పు ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు ఆశీర్వదించాడా లేదా? కాబట్టి మూడవది ఏంటి? పాపము ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెడితే మనకి ఖచ్చితంగా ఆశీర్వాదం అనేది వస్తుంది. ఇప్పుడు 4వ పాయింట్, లాస్ట్ పాయింట్ ఇది. శ్రమలలో దేవుడిని దూషించక విశ్వాసముతో నిలబడాలి. యోబు 1:21. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనే వచ్చింది, దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగుగా. ఇక్కడ ఎవరి స్టోరీ ఉంది? యోబు స్టోరీ. ఏంటి? తూర్పు దేశంలో అధిక ధనవంతుడు, ఆయనకి చాలా ధనం ఉంది, ఎన్నో వందల గాడిదలు ఉన్నాయి,
వేల వంటలు ఉన్నాయి, చాలా ఉంది. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఒక్కసారి ఏమైపోయింది, అన్నీ పోయాయి. వాళ్ళ కుమారులు, కుమార్తెలు, సంపద అన్నీ కూడా పోగొట్టుకున్నాడు, పోయింది. కానీ అతను దేవుణ్ణి దూషించాడా? లేదు. మరి వాళ్ళ వైఫ్ కూడా వచ్చి ఏమన్నది, నువ్వు ఇంకా దేవుని స్తుతిస్తున్నావా, దేవుని దూషించి చనిపో అనుకుంటే చెప్తుంది. చనిపో అని చెప్పినప్పటికీ ఆయన దేవుని దూషిస్తాడా? అది మనమైతే కొంచెం మనకి ఏదైనా రాకపోతే అప్పుడే ఆ దేవుడి వల్లనే రాలేదు, ఆయన ఏమి ఇయ్యడు అని మనం అనుకుంటానే ఉంటాం, మనం అప్పుడే దూషిస్తాం. కానీ యోగు అలా చేయలేదు. ఎంత ఓపికగా ఉంది, శ్రమలలో కూడా దేవుని దూషించకుండా విశ్వాసంతో నిలబడ్డాడు. మరి నిలబడితే అతనికి ఏమొచ్చింది అలా నిలబడితే అనేది 42:12 యోగు 12. ఆశీర్వదించినంతకంటే మరి అధికంగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 గుంటలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగాను. అంటే ముందుగా ఉన్న వాటి కంటే అధికముగా ఇచ్చాడు. సో మనం కూడా శ్రమలలో దేవుని దూషించకుండా విశ్వాసంతో నిలబడితే మనకి ఆశీర్వాదం కంపల్సరీగా వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆశీర్వాదం రావాలంటే దేవుని మాట వినాలి. సెకండ్, కష్టపడి పని చేయాలి. మూడవదిగా పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. నాలుగవదిగా శ్రమలలో దేవుని దూషించకుండా విశ్వాసంతో నిలబడాలి. నిలబడితే వీళ్ళందరికీ ఆశీర్వాదం వచ్చినప్పుడు మనం కూడా అలా చేస్తే మనకు కూడా ఖచ్చితంగా ఆశీర్వాదాలు వస్తాయి. మళ్ళీ ఫస్ట్ మనం ఏం చదువుకున్నాం, కీర్తనలు 134:3. భూమి ఆకాశమును సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఖచ్చితంగా మనము ఆయన పనులు సక్రమంగా చేస్తే మనకి ఆశీర్వాదాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. చిన్న ప్రేయర్ చేస్తాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి, చిమ్మలు ఇస్తానికి వందనాలు ప్రభా.